चलो ब्रो चलो इंटिकी వెళ్దాం ఇక. చలో స్టార్ట్ చేద్దాం బండి. ఆడు పెట్టకపోయినా బ్రో, నేను పడాలిగా. మనం పడింది ఎందుకు వేసి. బాటిల్ నీది 2 బాటిల్ ఇవ్వ. వీడేంది రేపు రావియ. ఈ దొంగ గీనామన్నాడా రాత్రి? దొంగనా? నీకెట్లా తెలుసు దొంగనా? వాడు అటు ఇటు తిరుగుతాను, నేను అందుకే కార్ పక్క పోయినప్పుడు రాత్రి ఇప్పుడు చూసుకుంటూ ఉన్నా. లోపల తీసుకొచ్చి పెడతా అని చూసినా కానీ ఏమవుతుంది. వాడు అటు ఇటు దొంగ తిరుగుతాను. ఆడ దొంగ చెప్పుడు కావచ్చు వాడు. చలో చలో రైట్ రైట్. దగ్గరగా ఇప్పుడు దగ్గర 2 వీక్స్ అవుతాం బ్రో బ్లాగ్ వేయక. నేను అంతేనా? ఈరోజు చేసుకున్నావు కదా, ఇంకేంది పెట్టాయి. అందుకే అది ఇచ్చినాయి పెట్టాలి కదా, వ్యూస్ పడిపోతాయి మళ్ళీ. గుంజుకొస్తా అంటే దాన్ని పెట్టకపోతే పడిపోతా ఉంటుంది కదా. అంతే, ఆల్గరిథం పోతుంది. పెట్టాలి, ఎట్లా అట్లా పెడతానే ఉండాలి. నేను కూడా బ్రో, అందుకే ఉన్న టైంలో మనం స్ట్రీమింగ్ ఉపయోగించుకోవాలి. ఏదన్నా ఇప్పుడు నేను మొత్తం స్ట్రీమింగ్, మొత్తం స్ట్రీమింగ్ సెటప్ పెట్టేసినాను. ఏంది బ్రో, 3.5 లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టా నేను. ఏంది వెళ్ళే పెట్టినావు నువ్వు? అసలు 3.5 లక్షలు మొత్తం ఏమేమి తీసుకున్నావు? ఓ ట్యాబ్ తీసుకున్నా, కెమెరా తీసుకున్నా, మన హోమ్ థియేటర్ తీసుకున్నా, మన ఇది ప్లే స్టేషన్ PS4 అది తీసుకున్నా. ఇప్పుడు మొత్తం ఇవంతా బ్లాగ్ తీస్తావా? ల్యాప్టాప్ ఇదంతా బ్లాగ్ తీస్తావా లేకపోతే? బ్లాగ్ లేదు, బుల్ల లేదు బ్రో, ఓన్లీ స్ట్రీమింగ్ సెటప్. అదే బ్రో, ఇప్పుడు దీన్ని వీడియో రికార్డింగ్ చేయాలి. వీడియో రికార్డింగ్ ఎక్కడిది? నా డైరెక్ట్ స్ట్రీమే ఇక లైవ్, నాది మొత్తం లైవే ఉంటుంది బ్రో, వీడియోస్ ఏముండవు. అదే ఇప్పుడు వీడియో లైవ్ అంటే లైవ్లో ఆడుతావు కదా? ఆడుడే, కాకపోతే నా ఫేస్ కనపడేది. ఫేస్ కనపడే. ఇప్పుడు నీకు ఛానల్ ఉందా? ఉన్నది బ్రో. ఏదో ఒకసారి పంపు లింక్. నేను అదే ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం లాభం అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి? నేనే ఇప్పుడు 1 లక్ష నా కాబట్టి మా పొరాలు ఆడుకోరా అని అదొకటి. ఇప్పుడు కొన్ని అయితే ఎట్ అయినా ఉపయోగపడుతుంది, అది మనకు కానీ మన జనరేషన్ కానీ. అట్లా నేను లైట్ తీసుకుంటాను అంతే. ఈ పుట్ట కూడా దొంగ లంగనే పుట్ట. అసలు ఉంటాడు ఎటు మాయమవుతుంది లేదా? ఇంగ్లీష్గా నీట్గా సాఫ్గా బ్యాయ్. పాప వీళ్ళకి ఇదే డ్యూటీ, షిఫ్ట్ వైజ్ అంట. ఎవరికి? వీళ్ళిద్దరికి ఇక్కడ వేసిందంట. లోపల తడకలు ఉన్నాయి బ్రో, తడకలలో పండుకుంటారు వాళ్ళు. ఏం ఫాల్తు గాడికి ఇటు పోనిస్తాడు. ఇటు పోతాను బ్రో. అరే పోనీ బ్రో, అసలు ఇటు నీకు దారే లేదు ఫస్ట్. దారే లేదు, మనకి దారి ఉన్నది అసలు. అసలు ఈ సైడ్ ఎక్కడికే లేదు బ్రో. ఫస్ట్ ఇట్లా కిందకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ టచ్ కావాలి అసలు రూల్ ప్రకారం. టైం టు టైం కరెక్ట్ దిగాలి బ్రో. నాకంటే మనది నువ్వు ఎంజాయ్ లైఫ్ కానీ నా అంత ఎంజాయ్ లైఫ్ కాదు. నాది ఏంది బ్రో, పోతా ముఖం కడుక్కుంటా తింటా, ఆ లోపు కన్సోల్ మొత్తం ఛార్జింగ్ ఎక్కువ ఉంటుంది, అంతే తీసిపోయి ఆడే ఉంటుంది 4 గంటలు. ఇప్పుడు లైవ్లో వెళ్ళాడుతో నీ
నాకు డైరెక్ట్ స్ట్రీమ్ అవంతా సెటప్ ఆల్రెడీ అయ్యే ఉంటాయి కదా బ్రో. ఓకే, లైవ్ స్ట్రీమింగ్ కూడా మనకి రికార్డింగ్ ఉంటాయి కదా. రికార్డింగ్ ల్యాప్టాప్కి ఉంటుంది కదా ఎలాగో అంతే. సెకండ్స్లో తీసుకున్నా బ్రో ఎలాగో కూడా, పైసలు ఏం లేవు అదంతా పెట్టిన తర్వాత. ఓకే, ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా దానికే ట్యాబ్ ఊకే ఇవి పట్టుకొని ఆడంటే ఇబ్బంది అవుతుంది బ్రో. ఇక మంచిగా మెత్త పెట్టి దానికి ఎలాగట్ట తలిగించి సిస్టమ్ పెట్టినాం అనుకో, అంతే స్క్రీన్ అక్కడ ఉంటుంది. గేమింగ్ అన్నట్టే కదా మరి. వాడు రాజుగాడు హైలైట్ గేమర్. వాళ్ళంటే ఫేస్లు రివీల్ చేసుకుని ఆడుకున్నారు బ్రో. మరి అదే కదా బ్రో, ఇప్పుడు ఇలా ఫాల్ట్ ఏంటిదంటే ఫేస్ కరెక్ట్. మనది ఏంటిదంటే మన గేమ్ ప్లే చూపెడతాం కానీ ఫేస్ తోటి రావాలని అది రూల్ ఏం లేదు. కానీ చాలా తక్కువ మంది ఫేస్ లేకుండా రివీల్ అయ్యారు. ఫేస్ లేకుండా గ్రోత్ మంచిగా ఉన్నాయి కొంతమందికి. గ్రోత్ ఉన్నాయి కానీ అంత రాదు కానీ ఉన్నాయి. నీకు అబ్బా ఈ గేమర్ అబ్బా వస్తుంది అట్లుంటది. మనకు అవసరం లేదు. మళ్ళీ యూట్యూబ్ వాడు కూడా ఫేస్ ఉంటేనే వాడు నీకు మంచిగా పెంచుతాడు, లేకపోతే లేదు. మనకు అంత యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్కమ్ వచ్చుడు అంత సెకండరీ బ్రో. మన గేమ్ ప్లే ఉన్నదా లేదా అని సెకండరీ కాదు బ్రో. ఇప్పుడు నీకు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, యాడ్లు వస్తాయి బ్రో. నీకు ఎప్పుడు మర్చిపోయినా కొత్త ఛానల్ కూడా వాడు పెట్టిన 10 నిమిషాల వీడియో కూడా వాడు మానిటైజేషన్ చేస్తాడు, యాడ్లు ప్లే చేస్తాను. నీకు అర్థమవుతుందా? పిచ్చ ఒంట్లో అయిపోయిందా? యాడ్లు ప్లే చేస్తాను, మానిటైజేషన్ చేస్తాను. నేను అనేది ఏంటంటే నీకు బయటికి వెళ్ళి వచ్చే ఇన్కమ్ సోర్సెస్ వేరే ఉంటుంది. ఉన్నది గట్లున్నాయి కాబట్టి ఈ యూట్యూబ్ పైసలు ఏమొస్తాయి, 10,000 వస్తాయో అంతే వస్తాయి. కానీ బయట కూడా ఒక్క యాడ్ మనం అలా పెట్టుకుంటే 10,000 20,000 ఒక్కటేసారి వస్తాయి కదా అంతే. ఇది కొంచెం గేమ్ ప్లే మంచిగా చూసుకుందాం. స్పాన్సర్లు సబ్స్క్రైబర్స్ ఏంటన్నారు తక్కువ బ్రో. మొత్తం మ్యాక్సిమం 500 లోపు ఉన్నారు. ఇక ఇంకా 1000 ఎప్పుడు రీచ్ అవుతావు బ్రో? ఎన్ని మంత్స్ అవుతాను? ఇది ఎప్పటిదో పాత ఛానల్ బ్రో. ఇది నేను 2015లో ఓపెన్ చేసిన. దానికే 10,000 ఉన్నారు కానీ అది మూల పెట్టేసిన. కరెక్ట్ సెటప్ లేక ఇప్పుడు మన రీసెంట్గా 1 year క్రితమే ఓపెన్ చేసిన. అంతేనా? నాది అంతే 1 year బ్యాక్. 1 year క్రితం ఓపెన్ చేసి అంత సెటప్తో ఓపెన్ చేస్తేనే ఇంత రీచ్ ఉన్నది నాకు. నా ఫేస్ మొత్తం రిలీవ్ చేసిన, అంత ఫేస్ కరెక్ట్ పెట్టిన. అంతకుముందు నేను కూడా ఫేస్ పెట్టకపోయాను. అంతేనా? ఇప్పుడు ఫేస్ పెట్టితేనే అంత ఓకే బ్రో అది ఇది అని మంచిగా కామెంట్లు పెడతాను నాకు. బండ్ల గురించి పెట్టు అది ఇది అని. ఈ కార్ గురించి పెడితే కార్ ఎట్లా మైలేజ్ ఇస్తుందంటే ఓకే మంచిగానే ఇస్తుంది తీసుకోవచ్చు అని చెప్తాను. వాళ్ళు పెడితే నీకు నోటిఫికేషన్ వస్తాయి కదా, ఒక కామెంట్ పెడితే పక్క మంచిలో. ఎన్నేటి పోరీలను చూసినాక ఏ పోరిక లేదేనంట. ఎన్నేటి వాళ్ళని చూసి పిచ్చి తెంగింది బ్రో మాకైతే. సిగరెట్ కావాలి, అన్నీ కావాలి. మన ఛానల్ ఎంఎన్సీలోకి ఇచ్చే పెద్ద ప్రాబ్లం కాదు బ్రో, కొంచెం సబ్స్క్రైబర్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక డైలీ ఒక వీడియో పెడతాం. డైలీ ఒక వీడియో కాదు, వాళ్ళ ఎంఎన్సీకి మన ఛానల్ ఇచ్చినామంటే ఎంత గ్రోత్ వచ్చినా వాడు షేర్ కట్ చేసుకొని మనకు బాండ్ ఉంటుంది కదా. నువ్వు నీ ఛానల్కి రీచ్ వచ్చినా రాకపోయినా 20,000 ఇస్తాం మంత్కు. అట్లా మనకు రీచ్ రాకపోతే 20,000 వస్తుంది నయమే బ్రో. ఒకవేళ మనకు మంచిగా రీచ్ వచ్చి వానికి లక్షలల్లో ఎట్లా కాంటాక్ట్ అయ్యారు ఎంఎన్సీ వాళ్ళగా నీకు మినిమం 150K సబ్స్క్రైబర్లు దాటాలి. దాటిన తర్వాత నీకు తెలుస్తూనే ఉంటుంది ఇక నీకే మెల్లగా ఎంఎన్సీలతో వాళ్ళే టైప్ అవుతారు నీకు మెల్లమెల్లగా. స్పాన్సర్లు వస్తున్నా అంటే ఆల్మోస్ట్ నీకు ఎంఎన్సీ దగ్గరకు వచ్చినట్టే బ్రో. 2-3 స్పాన్సర్లు నువ్వు చేసినావు అనుకో, ఆటోమేటిక్గా ఎంఎన్సీ నీకు ఏం లేదు. వాడు నీకు ఒక టాస్క్ ఇస్తారు, రోజుకి ఇంత ఇట్లా చేయాలని. నువ్వు యాక్టివ్ ఆ టైంకి నువ్వు షెడ్యూల్ ముందే చెప్తావు కదా, నోటిఫికేషన్ పంపాలి సబ్స్క్రైబర్లకు, అట్లా నీకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళంతా అదే బాబా వాళ్ళు ఏఎండి, ఇంటెల్, ఐకోర్ అని మన ప్రమోషన్ చేస్తారు చూడు, వాళ్ళు అంతే. లోకో యాప్ అంటారు, గుర్తున్నా నీకు? ఇవన్నీ వాళ్ళే బ్రో, ఎంఎన్సీ కంపెనీల ద్వారానే అంతా. వాళ్ళకి ఏం అవసరం బ్రో ఉట్టిగా కూర్చోనా నీకు? ఈ పుట్టాడు ఏం చేసిండు ఇక మనని పక్కకి ఏర్పిండు, వాళ్ళతో ముచ్చేద్దాం కూడా కూర్చున్నాడు ఉంటాడు. ఆయన ఏంది 12 గంటల వరకు ఉన్నవాడిని ఉంటాడు అట్లనే. వానికి ఏమనిపించింది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఇంకో నెంబర్ ఉన్నాయి రాకపోయినా కార్ దగ్గరికి. నేను కదా అన్న, నాకు ఇంతవరకు మిస్డ్ కాల్ ఇవ్వలేదు లేదు బ్రో అంటే నీకు రీచ్ అయితే లేదు బ్రో అంటాను. ఇంకేంటి ఫోన్ చేయలేదు, చెయ్యలే. అలానే కుర్చీలో వందాము, వాళ్ళతో ముచ్చలు పెట్టిండు ఫోన్ మాట్లాడతాను అదే ఎన్ని గంటల వరకు మాట్లాడిన బ్రో అంటే 1 hour తెలిసి దాంతో వీడియో కాల్ మాట్లాడతాను. ఎవరు వాళ్ళ పోరుతుంటా రాత్రి పూట
అది ముచ్చట మనకి ఈడ మాట్లాడాలి ఎంతసేపు బ్రో అర్ధ గంట అంతే మొత్తం ఎక్స్పోజింగ్ అవి ఇవి ఉంటాయి కదా బ్రో మెల్ల ఆడదాకా గుంజుకొద్దా అన్నట్టున్నాడు ఇప్పుడు ఇక్కడ అదే స్టార్టింగ్ పెట్టి ఇట్లా చూసుకుంటాను ఇట్లా పెట్టి ఇట్లా చూస్తాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది గేమ్ ఆడాడు అంతే రాత్రి పూట ఆడే కొంచెం లిమిట్గా ఆడతాను సినిమా చూసేది కానీ ఇప్పుడు 12 గంటలకు ఫోన్ చేసినప్పుడు అంటే నువ్వు అర్థం చేసుకో అంతే మరి ఆమె కూడా తెలియదు లేడీస్ వాళ్ళకు కామన్ మరి ఇసొంటోడు ఇల్లు దగ్గర ఉంటే పోవచ్చు కదా మరి మనకి చెప్పి మనం ఏమనుకుంటాం అందుకే మెల్లగా బయట కూర్చొని ఆ కుర్చీ బయట పక్కకి వేసుకొని అందరం మరీ అంత దారుణంగా ఫస్ట్ ఏడున్నది సైట్ ఉన్నాడు నేను లేచినప్పుడు 5 గంటలకు 4 గంటలు లేచినప్పుడు కుర్చీను బండి మీద కాలు వేసుకొని చెప్పిండు దాంతో మన పోలీస్ ఆయన వచ్చి ఆడు పండుకోబో అన్నాడంట ఉంటాయి రాత్రి కూడా వాళ్ళకి వీడియో కాల్ చేసుకుని ఇంకా వాళ్ళే రెచ్చగొడతా అంటారు లేడీస్కి మనం విన్నాను వాళ్ళది తెలుసు కాబట్టి వీళ్ళు అట్లా చిలుకనే చేసుకుంటారు బ్రో మనం చిలుకనే చేసుకోవాలి ఎప్పుడైనా 30 రూపీస్ పిచ్చి గుద్దసాలని పిచ్చి పుక్ల మొడ్డని అందుకే అక్కడ స్పీడ్గా కొట్టే టోనీ చేసుకుంటే వాడు మన గుద్దలకి వెళ్ళిపోతాను వాడు ఇట్లా లంజర్కులు ఉంటారు ఇయర్ ఫోన్స్ పెడతారు ముడ్డిన వాడు అవును మా గుద్ద ఇంగించుకోవాలి నేను బ్రో 5,000 అయిపోతుంది అనుకుంటా మన లక్షలలో నేను వాళ్ళ అక్కడనే చూసే స్పీడ్ కొట్టిన మా టోనింగ్ తీసుకున్నాను వీడు అటు పోతాడు ఇటు పోతాడు తెలియకనే కొట్టి పడితే ఇంకా నేను మరి అక్కడికి వచ్చారు దానికి వచ్చింది చూసా ఇట గుద్ద పాడుకోవాలి ఉంటారు మీ ఊరి ఎట్లున్నది బ్రో మన జనగాంలో చెప్తాను చూడు సిస్టమ్ వర్క్ ఆయనది నడుస్తూనే ఉన్నది బాబు ఆయనకు రెస్ట్ లేదా బ్రో పాప నిజంగానే ఒక్కడైనా సిస్టమ్ వర్క్ దొరికింది ఇచ్చి పెట్టకపోతే ఏం చేస్తాడు ఎన్ని బస్సులు వస్తే అన్ని బస్సులు నోటెడ్ చేసుకోవాలి ఇక పంటలేడా బ్రో నిద్ర లేదు ఇట్లా ఎత్తాను కదా అర్థమైతే 2 hours రికార్డ్ ఉండాలి ఇప్పుడు బస్సులు ఎన్ని వస్తాయి 2 hours 2 hours 2 hours ఒకసారి రెస్ట్ ఇస్తానని అన్నాడు ఏం సరిపోతుంది బ్రో 2 hours మనం ఇంతసేపు పండుకున్నా మళ్ళీ ఇంటికి పోయి కనీసం ఒక 2 గంటలైనా పంటున్నాం మనం నాకు నిద్ర వస్తే నేను పంటాను అంతే నాకు కళ్ళు గుంజితా పంట బ్రో నిద్ర వచ్చినా రాకపోయినా ఏం కాదు కానీ కళ్ళు గుంజితా పండుడే అది వాడు గేమర్ రాజా ఎన్ని సంవత్సరాలు ఆడతాడు అమ్మో ఆయన ఇప్పుడు 4 మనకి ఫ్యాన్ బేస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది బ్రో వాళ్ళ ఎస్ఐ వాళ్ళ అన్నేమో అక్కడ బయట మనకి అట్లుండదు అట్లా నడుస్తుంది మనకి ఏమున్నాయి బ్రో రేపటి రోజు మనమే పోషించుకోవాలి మనకి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి నడుస్తుంది ఏమంతా మళ్ళీ వాడిని అదృష్టం ఏంటంటే పెళ్లి చేసుకున్నాడు ముందే ఇట్లా చేసుకున్నటువంటి పెళ్లి ఇస్తారా బ్రో చాలా కష్టం రేర్ అది ఇక మనకి మళ్ళీ మామ కూతురే కానీ ఆస్తులు బాగున్నాయి బ్రో వాళ్ళ అయ్యే సంపాదించిన గుద్దాలు ఉన్నది ఇంకేం అవసరం ఏంది ఇది ఇప్పుడు మెల్ల ఇప్పుడు లేచిండు అది లేచింది ఒక కరోనా టైంలో అవ్వలేదు అంతే ఇప్పుడు రీసెంట్గా 2 years 1 year కింద లేచిండు అప్పటి నుంచి వస్తానే మనీ వస్తాయి మొన్న కామ్ కూడా పోయినావు కదా మనకి మినిమం ఇప్పుడు రీచ్ అయినోడికి 30 లక్షలు 40 లక్షలు వస్తాయి కొత్త రీచ్ అయిన వాళ్ళకి కూడా 30-40 వస్తాయి అంతేనా బ్రో కంటెంట్ ఏం బ్రో ఒకటేసారి 30 లక్షలు అంటే నీ లైఫ్ సెటిల్ అయినా నా పీక్ లాట్ ఇవంతా ఉండే ఇక అంతే అది కూడా కరెక్ట్ అట్లనే ఇక డౌన్ అయితే లేదు మంత్లీ 30 వస్తాయి 15 వస్తాయి ఇక అవసరం అవే ఎఫ్డీ చేసుకుంటా అన్నట్టున్నాను నాకు తెలిసి నెల ఎంతో అంత జనరేట్ చేయనీకి అంతే ఇక వాడు అదేంది మన నా అన్వేషణ చాలా తక్కువ మాట్లాడుతుంట మంచిది ₹1 రూపాయలు అంటే ఇది బ్రో అది నాటే ఇంకా పీసుకుంటే పాడుకోవాడు వాడు అసలు నేను ఎందుకు ఇవ్వాలి బ్రో డైరెక్ట్ అంటాడు సబ్స్క్రైబర్లకు గివ్ అవే ఇవ్వాలి కదా అంటే నా పైసలు నేను ఎందుకు ఇస్తా వాడు అది పెద్ద అదే పెట్టింది పంచాయతీ అది అడిగినందుకు వాడు తిరిగింది బ్రో ఎవడు తిరుగుతాడు నిజం వాడు ఎన్ని సంవత్సరాలు తిరిగితే మొన్న లేచిన వాడు 2 years బ్యాక్ 1 year బ్యాక్ మంత్లీ ఇప్పుడు పడతానే 30 4 సంవత్సరాలు ఇప్పుడు lakhs లో పోతాం millions లో కరోనా టైంలో బ్రో విన్ గుద్దా వాళ్ళు ఇంకాలి పైసలు ఇరా అంటే లంచర్కు సావ తింటాను నన్ను ఎవరు బ్రో షాప్ కూడా
తిరగలేక చెప్తాను. నాకు ఈవినింగ్ వరకు కొట్టపోతే నేను వీళ్ళు ఇంటికే పంపిస్తాయి కదా, నాకు ఈ రిస్క్ వద్దురా భయ. మరి ఈ పాయింట్ వేసినావంటే డిపార్ట్మెంట్లో వచ్చింది, 2వ తారీఖు వచ్చి కలుపుతాను నేను. డోర్ పడినట్టున్నాయి బ్రో, చూడు కరెక్ట్ సౌండ్ వస్తుంది. మరి ఈ పాయింట్ వేసినావంటే ఇల్లు వచ్చినా పోలీస్ అంటాను కూర్చోబడచ్చు. ఇక కండక్టర్ అని చెప్తే లైట్ తీసుకున్నాను అంతే. ఈ పాయింట్ వేసుకునేది కాదు బ్రో ఎటువైనా. ఎట్లయితే కొంచెం భయం ఉంటుంది కొడుకులకి. బట్ డైరెక్ట్ ఈ పాయింట్ చూసి ఇలా ఇప్పుడు ఇల్లు వచ్చింది కానీ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ అంటే అవును 2వ తారీఖు వచ్చి వెళ్తారా అప్పుడు వాయిదా పెట్టిన బ్రో. ఇక ఇప్పుడు 2వ తారీఖు ఎన్ని సంవత్సరాల కింద ఇచ్చేసా? 4 సంవత్సరాలకి 3 సంవత్సరాల కింద ఇచ్చినా వానికి. ఎంత బ్రో? 50,000 ఇచ్చినా, ఇంకా 4,000 ఆపి. ఎంత మిత్తి? 6%? మంత్లీ 12,000 కట్టాలి 5 నెలలకి. ఇప్పుడు కడతలేడా బ్రో ఆయన మొత్తానికి? 4,000 ఒక 4,000 ఆపిండు. ఎక్కియాలి బ్రో మన దాని మీద కూడా పోలీస్ అని ఎక్కిస్తాను నేను. తర్వాత వచ్చే రీజన్ అంతే. అందరూ ఇప్పుడు పోలీసే అనుకుంటలేదు. వాటర్ ఇది టిప్ టిప్ వాటర్ బ్రో. 2 బాటిల్ పెట్టినావు ఇంకా. ఒకటి బ్రష్ చేసుకోవడానికి తీసుకొచ్చిన అనమాట. అది నాది డైలీ వర్కౌట్ ఇక బాటిల్ అని మినిమం రోజు అది 4 లీటర్స్ అవుతుంది. 4-3. అందుకే పొద్దున్న లేచి వాకింగ్ చేస్తాను బ్రో నువ్వు? రేపు బాడీ మొత్తం డల్ అయిపోతుంది అంతే. ఇక ఇది మన కాకనే. పురుషుడు ఏంటంటే నైట్ గడిచిపోతుంది పోతుంది ఇల్లు గడిచిపోతుంది. ఈ మార్నింగ్ అంటే మనకి ఎండ బట్టి చెప్పచ్చు. మనం వీళ్ళని నొక్కిన వాళ్ళు అనుకుంటాను కానీ ఎవరు వాళ్ళు గడిచిపోతుంది సార్ నైట్. మన అదృష్టం ఏంటంటే మన లాపి మరి టేషులు
మనం గుద్దవలసిన పొద్దుగాల పోతా అనుకుంటే మనకు బలిగిపోదు తెలుసా నిజంగానే. అరుణ్ పరిస్థితి మనకు అవ్వు. ఇప్పుడు ఇది ఇంత రిస్క్ లేని ఉంటే గడిచిపోతుంది. ఏమి ఉన్నాయి బ్రో, మంచి ఆరాంసే తినేస్తున్నాం. ఒక 2 గంటలు అటు ఇటు ముచ్చలు పెడుతున్నాం, నిద్ర వస్తాను పోయి పంటాను, పొద్దుగా లేచిపోతాను. మమ్మీ బయలుదేరుతాను, కేయూ దగ్గర ఉన్న అత్తన్న. సరే అమ్మ మళ్ళీ హాస్పిటల్ పోతుందంట. వాళ్ళందరూ అనుకునేది రాత్రి ఇప్పుడు వీళ్ళని నూకిన మన ఇంటికి వెళ్ళమంటాను అనుకుంటాను. ఏమంటే తెలియని ముచ్చట. రాత్రి అయితే ఈజీగా గడిచిపోతుంది, ఏమైనా పని ఉంటుంది. రాత్రి పూట ఎవరు